ఇక ఆపండి. ఇద్దరికి నీరసం వచ్చి కింద పడిపోయారు. ఇలా రా. నువ్వే ఇలా రా. నువ్వు ఇటురా. నువ్వెట్రా. నువ్విట్రా. 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 అక్కడేం జరుగుతోంది? తెలీదబ్బా. ఏం జరుగుతుందో వెళ్ళి చూద్దాం. నువ్విటురా. నేనే పెద్దవాడిని. పెద్దవాళ్ళ మాట వినడం చిన్నవాళ్ళ ధర్మం. పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలి. అర్థమైందా? ఇలా పెద్దవాడిగా ఉండి ఏంటి ప్రయోజనం? పెద్దవాడని చెప్పుకొని డబ్బా కొట్టుకుంటూ ఉంటావు. ఇలా డబ్బా కొట్టుకొని ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అర్థమైందా? నేను వయస్సులోనూ పెద్దవాడిని, సైజులోనూ పెద్దవాడిని, టాలెంట్ లోనూ పెద్దవాడిని. నేను పెద్ద డాక్టర్ని. అందుకే నువ్వు ఇటురా. నేను పెద్ద వైద్యుణ్ణి. ప్రజలకి పాడైపోయిన చూర్ణాన్నిచ్చి మోసం చేశావు. నువ్వు అందరికి మాత్రలు ఇచ్చి మోసం చేస్తున్నావు. నా మాత్రలు చాలా పవర్ఫుల్ అయినవి. అవి వేసుకుంటే బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది. నా చూర్ణం చాలా పవర్ఫుల్. ఇది కానీ తిన్నారంటే బ్రహ్మాండమైన బలం వస్తుంది. అర్థమైందా? అలాగా? నీదే పవర్ఫుల్ అని అనుకుంటున్నావా? అవును. అలా అయితే పోటీ పెట్టుకుందాం. పావు గంటలో గ్రౌండ్ లో కలుద్దాం. నేను రెడీ. వీళ్ళెందుకు గొడవ పడుతున్నారు? కొత్త బనియన్ తీసుకున్నాను, టైట్ అయిపోయింది. ఇద్దరు సహోదరులు బాగా గొడవ పడ్డారు. చప్పట్లు కొట్టండి. ఇది చప్పట్లు కొట్టడం మాత్రం కాదు, ఇద్దరు మనుషులు దెబ్బలాడుకుంటున్నారు. మీకు సంతోషంగా ఉందా? ఇప్పుడు మామూలుగా మాట్లాడుకుంటున్నారు. గ్రౌండ్ లో అయితే గొడవ పడతారు. అప్పుడు చాలా జాలీగా ఉంటుంది. అలా చెప్పకూడదు హనీ. అప్పుడు ఎలా చెప్పాలి? ఫైట్ చేయబోతున్నారంటే ఫైట్ చేయబోతున్నారని చెప్పాలి. డాన్స్ ఆడతారే ఏంటి? అలా అంతా చెప్పను. అసలు ఈ గొడవ ఎలా మొదలైంది? ఇద్దరు ఇటువైపు రండి అన్నారు. ఇద్దరి మధ్య అహం పెరిగి గొడవ పడ్డారు. అంతే. వాళ్ళిద్దరు గొడవ పెరిగిపోయింది. అందువల్ల వాళ్ళు గ్రౌండ్ లోకి వెళ్లి కొట్టుకుంటారు. అర్థమైందా? ఇలాగే వదిలేస్తే మంచిది కాదు. మనం వాళ్ళని ఆపాలి. వెళ్దాం. డాక్టర్ బాలు, మీరు ఈ విధంగా ఫైట్ చేయడం అంత మంచిది కాదు. అవును, మీరిద్దరూ సేఫ్టీ గార్డ్ వేసుకొని గొడవ పడాలి. డాంకీ, ఇద్దరు అందములు గొడవ వేసుకోకూడదు. అర్థమైందా? ఇలా రా. నీకు ఏ విషయం అర్థం కాలేదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే బుద్ధిమంతుల లక్షణం. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదు. ఇట్రా. ఏదైనా అర్థం కాలేదంటే అర్థం కాని వారికి అర్థమయ్యేలా చెప్పడం అనవసరం. నేను చెప్పింది బాగా అర్థమైందో? దూరంగా అక్కడికి వెళ్ళి నిలబడి చూడండి. మాలో పవర్ఫుల్ ఎవరో తెలుస్తుంది. అక్కడికి వెళ్ళండి. సమోసా లేకపోతే వడియాలు తీసుకురండి. రండి, మనం దూరంగా వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడు నా బలం ఎలా ఉంటుందో. ఇలా రా. ఇదే నీ యొక్క పవరా? ఇప్పుడు నా పవర్ చూపిస్తాను చూడు. చూసావా? నాకేం కాలేదు. చూసావా? దీనికి కూడా ఏం కాలేదు. అలాగా? ఇప్పుడు చూడు. ఇదేమైనా పెద్ద విషయమా? చూడు. ఇలా రా. నే గుద్దిన దెబ్బకి చాలా పళ్ళు కింద రాలిపోయి ఉంటాయి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడు. మాత్రలు జీర్ణం అవుతాయా? చూర్ణం జీర్ణం అవుతుందా? అరే, ఎవరైనా వాళ్ళని ఆపండి, లేదంటే వాళ్ళ ఒళ్ళు హోనం అయిపోతుంది. ఇక ఆపండి. ఇద్దరికి నీరసం వచ్చి కింద పడిపోయారు. నేను అడిగాను కాబట్టి మా బామ్మ నాకు పాయసం చేసి ఇచ్చింది. ఇక మీరిద్దరు గొడవ పడడం ఆపేయండి. చప్పట్లు కొట్టండి. ఇలా రా. నేను ప్రతిసారి కూడా మంచి విషయాలే చెప్తున్నాను. నువ్వు చెప్పినట్టుగా విని మన ఇద్దరి గొడవని సాల్వ్ చేసుకుందాం. ఈ ఫైట్ కాసేపు ప్రారంభిద్దాం. అయితే సరే, 2 గంటల తర్వాత మళ్ళీ కలుద్దాం. నువ్వు 10 నిమిషాల్లో తిరిగిరా. నేను 4 గంటల తర్వాత తిరిగి వస్తాను. సరేనా?
పర్వాలేదురే, ఈ రోజు ఇదే సరిపోతుంది. మిగిలింది రేపు చూద్దాం. ఓకే. వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే మనం ఏదో ఒకటి ఆలోచించాలి. ఆలోచించావా? కొంచెం టైం ఇవ్వరా. రండి ఇంటికి వెళ్ళి ఆలోచిద్దాం. ఇల్లు వచ్చేసింది. నీకేమైనా స్క్రూ లూస్ అయిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇల్లు వచ్చేసిందని ఇంకా చెప్పాను. ఇందులో నువ్వే పిచ్చివాడివి, అందుకే ఇల్లు వచ్చేసిందని నేను చెప్పాను. అది ఇంకా టైం పడుతుంది. ఎంత టైం అవుతుంది? నువ్వు వచ్చే సంవత్సరమే ఆలోచిస్తావు అనుకుంటాను. అనే నేనేం చేస్తానో నాకే తెలీదు. అన్నేనే కొడతావు నువ్వు. ఏంటి అది? మళ్ళీ క్వశ్చన్ అడుగుతావా? చెప్పు. మళ్ళీ క్వశ్చన్ అడుగుతావా? నీ దగ్గర సమాధానం లేదు, అందుకే నువ్వు అన్నయ్యని కొడుతున్నావు. ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు అనవసరంగా గొడవ వేసుకుంటున్నారు? ఇలా అన్నదమ్ములు కొట్టుకోవడం బాగోలేదయ్యా. ఐడియా దొరికింది. ఏంటి? గ్రేట్, ఇది మనం రేపు ఉదయమే చేద్దామా? ఇప్పటి నుంచి నువ్వు నాకు అన్నవి కావు. అయితే సరే, ఎవరు అన్నయ్యవో నువ్వే చెప్పు. ఏదైనా కానీ ఈ గాడిద మాత్రం నాకు అన్న అవ్వడు. మీ అన్నయ్యని డాంకీ అని అంటావా? నువ్వు నా తమ్ముడుగా ఉండడానికి అర్హత. నాకు స్ట్రాబెర్రీ నచ్చదని నీకు తెలుసు, అందుకనే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ని నా మీద వేసావు కదా. నీకు వెనిలా ఇష్టం కదా, ఇదిగో తీసుకో. తమ్ముడి మీద అటాక్ చేస్తున్నావు, ఇది ఏమన్నా బాగుందా? బన్నీ, అన్న మీద చెయ్యి ఎత్తుతావా? మర్చిపోయావా చిన్న వయసులో బన్నీ నీకు ఎంత సాయం చేశాడు? నువ్వు మర్చిపోయావా చిన్న వయసు నుంచి అని నీ మీద ఎంత ప్రేమ చూపించేది? కక్కర్ మేడం నీకు ఇదేనా నేర్పించింది అన్నతో గొడవ పడమని? ఈ సంస్కారం ఎక్కడ నేర్చుకున్నావు? నీ ఇగోని మీ అన్నగారి మీద నువ్వు చూపిస్తావా? ఇలా రా, నీకేమనిపిస్తోంది? వాళ్ళు గొడవ పడ్డం చూస్తుంటే వాళ్ళు మనకు నేర్పిస్తున్నట్టుగా ఉంది. అవును, సరిగ్గానే చెప్పావు. వీళ్ళిద్దరూ హనీ బన్నీతోనే చెప్తున్నారు, కాకపోతే మనల్ని తిట్టినట్టుంది అంతే. ఆగో, మీ నాటకాలు ఆపండి. మాకు అర్థమయ్యేలా చేయాలనుకున్నారు, బాగా అర్థమైంది. ఇక మీరు ఆడిన నాటకాన్ని ఆపుతారా? ఇలా చూడు, ఒక్కోసారి చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న బుర్రలకి ఎక్కదు. ఏది పెద్ద బుర్ర వాళ్ళకి ఎక్కదో దాన్ని చిన్న చిన్న వాళ్ళు అర్థమయ్యేలా చెప్తారు. నిజానికి మీరు చిన్నపిల్లలే, కానీ భలే అర్థమయ్యేలా చెప్పారు. అర్థమైందా? ఏమీ అర్థం కాలేదు. ముందు మేము అడిగిన విషయం మీకు అర్థమైందా లేదని చెప్పండి. త్వరగా అర్థమైందా లేదా? ఇప్పుడే మీకు అర్థమయ్యేలా చెప్తాను, మీరు చూడండి. అలాగే అన్నాయ్. వావ్, బ్రదర్స్ ఒకటైపోయారు. సరిగ్గా చూడు, వాళ్ళిద్దరు ఒకటి కాలేదు. తమ్ముడు,
నీ చూర్ణం నీకు మంచిది, నా టాబ్లెట్ నాకు మంచివి, రెండు కూడా మంచివే. అయితే సరే, మీరిద్దరు మీ టాబ్లెట్స్ ని మార్చి మార్చి వేసుకోండి. ఇదిగోండి, తీసుకోండి.